ఈ రోజు రేణుదేశ ప్రెస్ మీట్ పెట్టారు. ఒకవైపు ఏదైతే వీధి కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు తిరగనియొద్దు, చాలా మంది కూడా చంపుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. దీనిపైన ఏమంటారు? రేణుదేశ చేసిన వ్యాఖ్యల పైన, రేణుదేశ గారు చెప్పిన మాటల పైన 100% నిజం అంట. నేను ఒక ఊరు తల్లినైనా కూడా ఆమె చెప్పేది నిజమే. అది 100% నిజం. ఒక ఈది కుక్క అది నోరు లేదని చెప్పి ఒక్కటి తప్పు చేస్తే 100 చంపేస్తున్నారు. మరి అదే విధంగా మనిషి జాతి కూడా చేస్తుంది కదా. మరి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఇప్పుడు ఊర్లలో కానీ సిటీలలో కానీ ఒక మనిషి తప్పు చేసినప్పుడు 100 మంది ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అయితే పోతే వాడి ప్రాణమే పోయిందని గాలికి పోతే పోనీలే, వాడి కుటుంబం ఆగమైపోద్ది, వాడి కుటుంబం రోడ్డు మీద కొద్ది, మన కుటుంబం మన కుటుంబం సేఫ్ ఉంది అని చూసుకొని సినిమా చూసినట్టు చూస్తారు, వినోదం చేస్తారే. ఇప్పుడు ఒక్కొక్క మహిళ తాగుమోతు మొగుడు దొరికితే ఎంత కష్టపడుతుంది. ఆ తల్లి కడుపాయి కట్టుకొని తెచ్చిన కష్టాన్ని కూడా వాడు దోసుకొని పోయి తాగుతుంది. ఇవ్వకపోతే రోకల బండ్లతో పగలగొట్టిన వాళ్ళు ఉండరు, తలకాయలు పిల్లలను చంపేసిన వాళ్ళు ఉండరు, నిలునితాన్న సంసారాలు సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆమె కరెక్ట్గానే చెప్పింది. నిజంగా తెలుగు రాష్ట్రాలలో జరిగేది ఇదే. అందుకని దయచేసి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి కదా. వాళ్ళల్లో కూడా మనకెందుకులే, వాళ్ళల్లో దూరితే వాళ్ళు మనల్ని అంటారు, వాళ్ళు సావేదో వాళ్ళు దత్తరు అనేవాళ్ళు చాలా మంది, 100కి 100 మంది అట్టనే ఉన్నారు. అందుకని దయచేసి కుక్కలను చంపడానికి ఎట్లా స్పందించండ్రు, మనుషులకు కూడా అన్యాయం జరిగినప్పుడు ఏది అన్యాయమా, ఏది చెడా, ఏది ధర్మమా, ఏది అధర్మమా అన్నప్పుడు అందరూ స్పందిస్తే వాళ్ళు మారుతారుగా. వాడు మృగమైనా కూడా మారుతారుగా, ఆడదైనా కానీ మగోడైనా కానీ. సంసారం అప్పుడు బాగుపడుతుందిగా, ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతారు కదా. మరి మంచిగా చెప్పింది అక్కడ రేణుదేశాయ్ గారు, మంచి వ్యక్తి మంచిగా చెప్పింది. అందుకని నా సపోర్ట్ ఆమెకే. అంటే వీధి కుక్కల వల్ల చిన్న చిన్న పిల్లలు బలవుతున్నారు, అభంశుభం తెలియని మాటలు రానటువంటి చిన్న చిన్న పిల్లలు బలవుతున్నారు అంటూ కూడా చాలా మంది ఇంకోవైపు విమర్శిస్తున్నారు. ఈ రోజు రేణుదేశ పెట్టినటువంటి విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? నిజమే, ఈది కుక్కల వల్ల అభంశుభం తెలియని చిన్న పసిపాపలు ఎంతో మంది నేను చూసిన. ఈది కుక్కల వల్ల జరగటం కరెక్టే, వాటిని చంపేయటం కూడా కరెక్టే. మరి పసిపిల్లలు 9 ఏళ్ల పిల్లల కాంచి 90 ఏళ్ల ముసలి దాని వరకు అని నిర్దార్చనంగా రేపు గురవుతారు, నడి రోడ్డు మీద చంపేస్తారు. మరి దానికి కూడా ఇట్లనే రియాక్ట్ కావాలిగా. ఇప్పుడు మన భవిష్యత్తు, మనం నిత్యం రోడ్ల మీద తిరిగే వాళ్ళం. మన చుట్టూ ఎంత శక్తి ఉంటుంది, మన చుట్టూ మురికాలు ఉంటున్నాయి. దానివల్ల దోమలు ఎన్ని లేస్తున్నాయి, దానివల్ల ఎన్ని వైరస్లు వస్తున్నాయి, ఎన్ని రోగాలు వస్తున్నాయి. ఆ కంపు పుట్టే మధ్యలో కూడా మనం తిరుగుతామే సరదాగా ఇత్రి బట్టలు వేసుకొని. ఏం పుట్టింది స్పందిస్తే ఆమె మాట్లాడింది మన తెలుగు రాపోయినా కూడా, వచ్చి రాని తెలుగులో కూడా ఎంత అద్భుతంగా మాట్లాడిందో ఆమె. ఒక నాయకుడు మనం లోటు వేయడానికి వచ్చినప్పుడు ఏమైనా నా ఇంటి చుట్టూ ఇంత శక్తి ఉంది, నా మురికాలు నా సైడ్ కాలు నేను నిత్యం మనం నడవాలా. ఆయన ఆయన ఒక్కరు వచ్చేది ఒక్కరోజే, అప్పుడు మనమే కదా అడగాల్సింది. అట్లనే 10 మంది కూడా అడిగితే బాగుంటాయిగా. మన బజార్లు బాగుంటాయి, మన లైన్లు బాగుంటాయి. కొంతమంది పండుగలు ఫెస్టివల్ వచ్చినప్పుడు కరెంటు తీగలు తెగి చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. ఒక తల్లి ఎడుతుంటే కడుపు దరకపోద్ది. అట్లాంటి ఇట్లాంటి మన సమాజం మీద జరిగే ఇట్లాంటి అని అడగొచ్చు కదా. ఇప్పుడు ఒక కుక్క కారు తీసుకున్న నిర్ణయం సమాజం మీద కూడా చాలా ఉన్నాయి కాబట్టి తీసుకోవాలని ఆమె అడుగుతుంది. ప్రతిదీ అడిగింది ఆమె, అది ఒక్కటే కాదు. మన నేచర్ కూడా సర్వనాశనం చేస్తారని అడిగింది. పవన్ కళ్యాణ్ అన్న కూడా అడవి శాఖ మంత్రి, ఆయన తీసుకొచ్చిండు అడవిని కబ్జా చేస్తారని. అడవిని నిజంగానే కబ్జా చేస్తారు. ఇవాళ అడవి ఎక్కడుంది? ఊళ్ళల్లో అడవి పచ్చదనం ఉందా? ఎక్కడన్నా? ఆ రోజుల్లో ఆరిద్దరు కాకపోతే ఆరిద్దరు పురుగు వెళ్ళేది భూమిలోంచి. ఇప్పుడు వస్తుంది ఆ తల్లి కుంకుమ కలర్లో ఉంటుంది. మీకు తెలియదు, పొలం పని చేసే వాళ్ళకి మాకు తెలుసు. ఆ పురుగు వెళ్తే పంటలు బాగా పండుతాయని. ఇప్పుడు ఉందా? జీవరాశులు ఉన్నాయా? అంతరించిపోతున్నాయి. ఎందుకు అంతరించిపోతున్నాయి? అడవులు పగలు దున్నుతుండ్రు. నేనుందా? వాటి గూడు మన గూడు మనం పాడు చేసుకుంది కాక జీవరాశులు వాటి నోటికారు గూడు కూడా పాడు చేస్తారు. పోయి మళ్ళీ పోయి అక్కడ ఏమన్నా పంటలు పండిస్తారా అంటే లేదు, ఇది నాది ఇది నీది అని ఆపుకుంటారు. పోయి సాగుతుందని. మరి అదే కట్టుకోవాల్సింది తిరగబడచ్చు కదా. తిరగబడతారా? ఏదన్నా మాబోటి వాళ్ళు చేయాలంటే లంచం ప్రతి సన్నాసి ఊళ్ళోకి వచ్చిన సన్నాసి సాగినోడు లంచం తీసుకొని చేయటం లేదు. 20 ఏళ్ళ నుంచి చేసుకున్నాడికి అది నేను హక్కు ఉంటుందని గవర్నమెంట్ చెబుతుంది. మా కేసీఆర్ అన్న చెప్పుడు. మరి వాడికి లేదు హక్కు. నిన్న మొన్న వచ్చినోడికి హక్కు వస్తుంది, మాట ఉన్నోడికి మూట ఉన్నోడికి. మరి మూటలేనోడు ఎడిపోవాలా? అదే కదా ఆమె అడిగింది. మాట ఉన్నాడు మూట ఉన్నోడికి ఏం కేసులు నడవు. వాడు రేపులు చేసినా, మటర్లు చేసినా, మానభంగాలు చేసినా, వాడు నడి రోడ్డు మీద ఏం చేసినా, మాట మూట లేనాడు వాడు చిన్నపాటి తప్పు చేసినా కూడా అబ్బా వాడు సచ్చిందా కేసులు చుట్టూ తిప్పుతురు. మరి దీని గురించి మాట్లాడాలి కదా సమాజం. మాట్లాడతారా? మరి ఆ తల్లి వచ్చి మాట్లాడిందిగా. కుక్కల వల్ల బలైనటువంటి కుటుంబాలకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది, కానీ దాని గురించి కూడా ఎవరు ఏం మాట్లాడటం లేదు. ఆమెకు ఆ బాధ తెలియట్లేదు అని కూడా చాలా మంది అంటున్నారు, చాలా మంది విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? ఎందుకు లేదు బాధ? కుక్కల వల్ల ఇప్పుడు ఇంత మనుషుల గురించి జాగ్రత్త తీసుకున్నామా? కుక్కల వల్ల బలైపోయిన
తల్లులు కడుపు కాలితే అసలు ఎందుకు ఉండదు బాధ ఉంటుంది అంతవరకే చంపమంటున్నావా మనుషులాగా కుక్కలు కూడా కొన్ని ఉంటాయి వాటిని చంపేయండి అన్నిటిని చంపడం ఎందుకు క్లియర్ గా చెప్పింది కదా చెవులు పని చేయట్లేదా అది కూడా క్లియర్ గా చెప్పింది కదా తల్లి ఎక్కడ పుట్టింది మహారాష్ట్ర సంభాజీ మహారాజు పుట్టింది దేశంలో పుట్టింది అట్టుంది ఆ తల్లి బొట్టు కూడా నెలవంక పెట్టినట్టు పెట్టుకు అందుకే అంత న్యాయంగా మాట్లాడింది మళ్ళీ దీనికి పవన్ అన్న భార్య అని చెప్పి మాట్లాడుతుంది అది దాని అనకాకరి అది కాదు ఆమె మాట్లాడిన మాటలు ఆమె ఆలోచనలు బట్టి నేను మాట్లాడుతున్నా ఇంకా చాలా మంది కూడా డివర్స్ ఈ విధంగా ఉండడం వల్లనే డివర్స్ అని కూడా విమర్శలు చేస్తున్నాయి వామ్మో మంచి చేసినా కూడా డివర్స్ అయిందా అక్కడ తప్పాడుంది ఇట్లా మాట్లాడితే డివర్స్ ఇచ్చిండు అన్న బుద్ధి లేని మాట్లాడి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా ట్రోల్ చేసే వాళ్ళకి దయచేసి ట్రోల్ చేయొద్దు మంచిని ఎంకరేజ్మెంట్ చేయండి మంచిని ఎంకరేజ్మెంట్ చేస్తే ఇట్లాంటి శ్రీమూర్తులు బయటికి వెళ్తారు మన కుటుంబాలు బాగుంటాయి ఇప్పుడు కుటుంబాలు ఇచ్చినం అయిపోతున్నాయి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానంలో లేరు అందరూ మిడిమిడి జ్ఞానాలలో ఉన్నారు అందుకని దయచేసి ఇట్లాంటి తల్లిని ఎంకరేజ్మెంట్ చేస్తే సమాజానికి మంచి జరుగుతుందని నేను అంటున్నా